హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఉగాది బ్లాగ్. చూసేసేయండి. సో హాయ్ అండి, దిస్ ఇస్ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ముచ్చట్లు. సో ఈరోజు ఉగాది, జస్ట్ లేసాము, బ్లాగ్ తీద్దాము అని చెప్పేసి. చాలా డేస్ అవుతుంది బ్లాగ్ తీయక, కొంచెం పాసిబుల్ అవ్వలేదు డ్యూటీస్ వల్ల. సో బ్లాగ్ తీద్దాము అనేసి స్టార్ట్ చేసాము. జస్ట్ ఇప్పుడే లేసాము, ఇప్పుడే హోమ్ క్లీనింగ్ అవుతుంది. మా బ్లాగ్ స్టార్ట్ చేస్తాము, చూడండి, చాలా బాగుంటుంది. అంటే మేమేం చేసుకున్నాము, ఏంటి స్పెషల్, మేము ఎలా ఉన్నాము ఈ డే అంతా అన్నది చూపిస్తాను. కంటిన్యూ. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. చెప్పు టింపు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్, బట్ డోంట్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ అక్క వడలు చేయడం కోసం అనేసి ప్రసాదంగా పెట్టాలి. ఎనీవే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మనం ఎలాగో అన్ని స్పెషల్స్ చేసుకుంటాం కాబట్టి వడల కోసం అనేసి గ్రైండర్లో పిండి పడుతుంది అనమాట. సో అక్క మార్నింగ్ ఇవి పట్టడం స్టార్ట్ చేసింది, స్పెషల్స్ చేసుకోవాలి కాబట్టి. సో తమ్ముడు వాళ్ళు అండ్ అక్క వాళ్ళ బాబు బయటికి వెళ్ళేసి ఇవన్నీ కొనుక్కొని వచ్చారు, తోరణాలు కట్టడానికి అండ్ ఉగాది పచ్చడి చేసుకోవడం కోసం అనేసి అవన్నీ తెచ్చారు. ఇప్పుడు మేము అన్నీ స్టార్ట్ చేసాము. పాయసం కోసం బెల్లం తురుముతున్నాడు తమ్ముడు, కొంచెం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ ఆయిల్ వడల కోసం అనేసి ప్రిపేర్ అవుతుంది. అండ్ ఈ వడలు అక్కడనే చేస్తుంది అనమాట. చాలా నైటే నానబెట్టింది పిండిని. సో ఈ ఉగాది కాబట్టి అందరూ అన్ని స్పెషల్స్ చేసుకుంటారు. మీ కుటుంబంలో కూడా ఈ ఉగాది నుంచి అయినా అన్ని సాడ్ మూమెంట్స్ వెళ్ళి అన్ని హ్యాపీ మూమెంట్స్ రావాలి అనేసి నేను ప్రే చేస్తున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఆబ్వియస్లీ ఇది ఉగాది పచ్చడి కోసం చింతపండు అండ్ మామిడికాయ అన్నీ మీకు యాజ్ యూజువల్గా తెలిసినవే. సో ఇక్కడ మేము పూజ స్టార్ట్ చేశాను, నేనే అన్ని క్లీన్ చేశాను. దేవుడు పటాలు అండ్ అక్కడ మనం పూజ చేసేవి అన్నీ నీట్గా క్లీన్ చేసి అరేంజ్ చేసి ఫ్లవర్స్ కూడా పెట్టాము. అండ్ అందరి దేవుళ్ళకి బొట్టు పెట్టాము. సో ఇక్కడ అక్క పూజ స్టార్ట్ చేసింది, నేను అక్క కలిసి చేసుకున్నాము పూజ. ఫర్ ద ఫస్ట్ టైం ఉగాదికి నేను మా ఓన్ సిస్టర్ సెలబ్రేట్ చేసుకోవడము. ఇంతకుముందు చిన్నప్పుడు చేసుకున్నాము, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు అంటే ఉగాదికి కలవలేదు. సో ఇక్కడ అక్క గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే మీరు కూడా గడపలకి మీ సైడ్ ఎలా జరుగుతుంది కామెంట్ చేయండి. తమ్ముడు అక్కడ దండలు పెట్టడం, మామిడాకులు పెట్టడం అవన్నీ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. సో తొందరగా అయిపోతుంది కాబట్టి. సో అప్పటికి మాకు చాలా టైం పట్టింది పూజ అయిపోయే వరకు. ఇక్కడ అక్క గడపకి ముగ్గులు వేస్తుంది. కొంతమంది ఇలా పిండితోటి, కొంతమంది ఇలా ముగ్గుతోటి అలా వేస్తుంటారు. తర్వాత మిన్ని పాపకి పసుపు రాసింది అక్క. అండ్ తమ్ముడు ఇక్కడ ప్రతిదీ డెకరేషన్ చేస్తున్నాడు. గడపని పూలు పెట్టి తోరణాలు కట్టి అన్నీ డెకరేషన్ చేస్తున్నాడు. తమ్ముడికి మా టింకు బాబు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అన్నీ అందించడంలో. సో అలా పనులు జరుగుతున్నాయి, ఉగాది పనులు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఉగాదిని నాకు కామెంట్ చెయ్యండి. సో మీరు నాన్ వెజ్ తింటారా ఉగాదికి? మేము యూజువల్గా తినము, మా ఊర్లో తింటారు, బట్ హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి తినము. ఊరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా తింటాము. మీ హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. సో మా ఉగాది చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ పాయసంలోకి అక్క పాలు పోసేసింది, ఇంకా మంచిగా బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ చూసే డూ సబ్స్క్రైబ్ అను, లైక్, షేర్,
ఇక్కడ అక్క ఉగాది పచ్చడి రెడీ చేస్తుంది. కారం, ఉప్పు, వేపపూత, బెల్లం, వాటర్, చింతపండు పులుసు అండ్ మామిడికాయలు ప్రతిదీ అందులో వేసి ఉగాది పచ్చడి రెడీ చేస్తుంది. ఉగాది పచ్చడి ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది ఉగాది పచ్చడిని టేస్ట్ చేశారో చెప్పండి. మీ లైఫ్లో కూడా ప్రతిదీ ఉండాలి, అన్నీ మనము ఫేస్ చేయాలి, అన్నిట్లలో మనం ఆనందంగా హ్యాపీగా ఉండాలి. సో ఇక్కడ నేను మిన్ని పాప దండం పెట్టుకుంటున్నాము. అప్పటి వరకు పూజలు అది ఇది పనులు సరిపోయింది. సో మేము తులసి చెట్టు దగ్గర దండం పెట్టుకోలేదు అని చెప్పేసి ఇద్దరము దండం పెట్టుకుంటున్నాము. ఇలా తిరుగుతున్నాను నేను, తిరగమంటే మిన్ని కూడా తిరుగుతుంది. సో మిన్ని పాప కూడా మంచిగా దండం పెట్టుకుంది. నేను యూజువల్గా ఖుషిని మిస్ అవుతున్నాను. పండగ రోజు ఖుషి కూడా నాతో పాటు ఉండుంటే చాలా బాగుండేది. బట్ కొన్ని టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఏం చెయ్యలేము. నేను అక్కడ తను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, తప్పదు. ఇక్కడ నేను అక్క మిక్సీ చట్నీ కోసం అనేసి మిక్సీ పట్టమని చెప్తుండే. సో నేను వెతుకుతున్నాను, మిక్సీ ఎక్కడుందో నాకు కనిపించట్లేదు, కబోర్డ్లో పెట్టుండే. సో నేను అటు ఇటు వెతుకుతున్నాను. అక్కకి కొంచెం కెమెరా ఫియర్ ఉంది, తనకు అంతగా ఇష్టం ఉండదు రావడం కెమెరాలోకి. సో అటు ఇటు వెళ్ళిపోతుంది, వద్దు అని చెప్తుంది. ఈవెందో ఏం కాదు, అన్నీ అలవాటు చేసుకోవాలి అని నేను చెప్తున్నాను. అక్క వాళ్ళ హస్బెండ్ మా మామ లేరు ఇక్కడ, అమెరికాలో ఉన్నారు. రీసెంట్గానే అమెరికా వెళ్ళారు, తనకి అక్కడే జాబ్ అనమాట. వీళ్ళు కూడా కొన్ని డేస్లో అటే షిఫ్ట్ అవుతారు. సో అలా మేము వాళ్ళ మామ లేడు అని చెప్పేసి ఒక్కరే ఉంటారు అని చెప్పేసి నేను కొన్ని డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో అలా ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఫెస్టివల్ కూడా ఈరోజు వచ్చి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడనే ఉన్నాను. అక్క రమ్మని చెప్పి ఉండే. సో ఇలా చట్నీ పట్టాను, సరిపోయిందా అని చెప్పేసి అడుగుతున్నాను. నువ్వు కెమెరా ఆఫ్ చేస్తేనే నేను వస్తా, కెమెరా ఆఫ్ చేస్తేనే వస్తా అని చెప్తున్నా. ఫెస్టివల్ రోజు ఎక్కడ ఫోన్లో అక్కడ పట్టుకున్న ఫ్రెండ్స్. అసలు ఎక్కడ ఫోన్లో అక్కడనే చూస్తుంది. మీరేంది అసలు ఉగాది పచ్చడి తాగరా? ఉంది, రెడీ అయింది, మేము ఆల్రెడీ చేసినాం, మీరు తాగడమే. తెచ్చుకోవాలండి. అవునా అండి? మినీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఉమేష్. ఇంకా హాయ్ చెప్పు మోక్షిత్. లైవ్కి వెళ్ళామా? హాయ్ చెప్పు. సో అలా మా పూజ కంప్లీట్ అయింది, చాలా బాగా జరిగింది. ఈసారి ఉగాది మా పూజ కూడా చాలా బాగా జరిగింది. అందరూ దేవుడికి దండం పెట్టుకోండి. సో ఇప్పుడే అక్క హారతి ఇస్తుంది. సో అలా పూజ అవుతుంది మాది. సో అక్క అలా హారతి ఇస్తుంది దేవుడికి. తర్వాత అందరము హారతి తీసుకున్నాము, ప్రతి ఒక్కరము ఇంట్లో ఎవరెవరు ఉన్నామో వాళ్ళంతా హారతి తీసుకున్నాము. ఫస్ట్ అక్క తీసుకుని తర్వాత నాకు ఇచ్చింది, తర్వాత పాపకి ఇచ్చాము, తర్వాత తమ్ముడికి టింకుకి కూడా ఇచ్చాము హారతి. సో అలా అందరము హారతి తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకుని అందరము అలా వడల వైపు మళ్ళాము. మళ్ళీ వడల వైపు మళ్ళాము. వడలు చేసుకుంటూ పక్కన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించాను పాయసంలో వేయడం కోసం అనేసి. సో అవి వేగుతుండగా బెల్లంని పానకం చేసాం కదా, అది కూడా పాయసంలో వేసాము. ఇవి ఫ్రై చేస్తున్నాను. సో కొంచెము ఫ్రై అయ్యాక స్టవ్ అది గిన్నె పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొకటి కూడా పాయసంలోకి అనేసి బెల్లంని చూస్తుండే. సో ఇది అక్క ఇందులో పోస్తుండే. ఇది పోసిన తర్వాత ఈ గిన్నెని తీసుకువెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి ఆ డ్రై ఫ్రూట్స్వి మొత్తం. సో అలా జరుగుతుండే మా ఫెస్టివల్. ఇలా వంటలు చేసుకోవడంలో ఇదంతా టైంలోనే చాలా టైం పట్టింది మాకు. 12:31 అయిపోయింది. మేము అప్పుడు తిన్నాము, ఇంకా ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. పాయసం, వడలు, స్నాక్స్ మొత్తం ఇవే పూజకు పెట్టినవి ప్రతి ఒక్కటి తిన్నాము. సో పాయసం తర్వాత మళ్ళీ పాయసంని కొంచెం డీప్ ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెము బాగా బాయిల్డ్ అయిపోయింది. మొత్తం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసాము.
డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా కలవాలి అని చెప్పేసి అలా గరిటెతో తిప్పుతుండే. ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయి మంచిగా కలిసిపోయింది. తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసాను. సో అలా అక్క వడలు చేస్తుంటుండే, మేము ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాము. అలా మా ఫెస్టివల్ జరిగింది. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోండి. మీరు ఏమేమి స్పెషల్స్ ప్రిపేర్ చేశారో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బ్లాగ్లో ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. తర్వాత మేము ఫుడ్ తినడం స్టార్ట్ చేసాము. సో మా ప్లేట్ అన్నమాట వడలు, పూరీలు, భక్షాలు, పాయసం, ఉగాది పచ్చడి ప్రతిదీ అంతా మా ప్లేట్లో అరేంజ్ చేసుకొని తినడం స్టార్ట్ చేసాము. మూత అట్లా పెట్టిన తిని నీ మూతి చూపి. సో ఫైనల్గా మా ఉగాది ఇలా జరిగిందండి. మీ ఉగాది ఎలా జరిగిందో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిట్టి ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.